వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. ఈరోజు ఎపిసోడ్లో మనం అసలు అర్జునుడు మాత్రమే గెలుచుకున్న ద్రౌపదిని ఈ పాండవులందరూ ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అలానే మరి 5గురిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ద్రౌపదికి నియమాలు ఉండుంటాయి కదా, అలానే పాండవులకి కూడా కొన్ని నియమాలు ఉండుంటాయి కదా. ఆ వివరాలన్నీ ఏంటో ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. ఇక పాండవులు ద్రౌపదిని తీసుకుని వారు నివసిస్తున్న గృహానికి వెళ్తున్నారు. అదే స్వయంవరం మండపం నుంచి వెళ్ళిపోతున్నారు. ఇక ఆ గృహంలో కుంతీదేవి ఉన్నారు కదా, వారు పూజలో నిమగ్నమై ఉన్నారు. అలానే ఆవిడకు పాండవులు స్వయంవరానికి వెళ్ళింది కేవలం భిక్ష కోసం మాత్రమే అని తెలుసు. ఇక్కడ జరిగింది ఏదీ ఆవిడికి తెలియదు. ఇక పాండవులు ద్రౌపది గృహానికి చేరుకున్నారు. ఇక లోపల కుంతీదేవి పూజ చేసుకుంటూ కళ్ళు మూసుకుని ఉన్నారు. అప్పుడు అర్జునుడు ఒక మాట అంటాడు. ఆ మాటకు కుంతీదేవి ఇచ్చిన జవాబు కారణంగానే ఈ పంచపాండవులకి ద్రౌపదికి పెళ్లి జరిగింది. అర్జునుడు ఏమన్నాడంటే, అమ్మా, ఈ రోజు నాకు దానంగా ఏం దొరికిందో తెలుసా అన్నాడు. అప్పుడు కళ్ళు మూసుకుని ఉన్న కుంతీదేవి అసలు వెనక్కి తిరిగి చూడకుండా, అర్జున, అది ఏదైనా సరే మీ 5గురు అన్నదమ్ములు పంచుకోండి అంటుంది. అది విని పాండవులు ద్రౌపది నిర్ఘాంతపోయారు. ఇక వెంటనే అర్జునుడు అమ్మా అని పెద్దగా అంటాడు. అప్పుడు కుంతీదేవి వెనక్కి తిరిగి చూస్తుంది. చూడగానే అక్కడ ఉన్నది ద్రౌపది. ఇక ఆవిడ పెద్దగా ఏడ్చేస్తుంది. ఏడ్చేసి, అసలు ఒక స్త్రీని 5గురు పురుషులు ఎలా పంచుకుంటారు, నా నోటి నుంచి ఇలాంటి మాట ఎందుకు వచ్చింది అని ఏడుస్తూ ఉంటారు ఆవిడ. ఇక అందరూ ఈ విషయం గురించి బాధపడుతున్నారు. అప్పుడు కుంతీదేవి ఈ సమస్యకు పరిష్కారం చెప్పమని ధర్మరాజు అయిన యుధిష్ఠిరుడిని అడుగుతుంది. ఇక ధర్మం తెలిసిన యుధిష్ఠిరుడు ఇలా అంటాడు, అమ్మా, వాక్కుతో మీరు మాకు ద్రౌపదిని దానం చేసేశారు. అయితే మేము ఇప్పుడు 5గురు అన్నదమ్ములం ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలి, లేదా అర్జునుడు తప్ప మా 4గురు అన్నదమ్ములము సన్యాసం పుచ్చుకోవాలి. ఆ తరువాత అర్జునుడికి ద్రౌపదికి పెళ్లి చేయాలి అంటాడు. అది విని అందరూ ఇంకా ఎక్కువ బాధపడతారు. ఇక అప్పుడు అర్జునుడు ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు, తాము పాండవులమని, అలానే ఆవిడ వాళ్ళ తల్లి కుంతీదేవి అని చెప్తాడు. ఇక వెంటనే ఇలా అంటాడు, దేవి, మీరు మా పెద్ద అన్నయ్య అయిన యుధిష్ఠిరుడిని పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకొని హస్తినాపురికి సామ్రాజ్ఞి అవ్వండి అని. అప్పుడు ద్రౌపది ఇలా అంటుంది, నన్ను స్వయంవరంలో గెలుచుకుంది మీరు, నేను అతనిని ఎలా పెళ్లి చేసుకుంటాను అంటుంది. అప్పుడు అర్జునుడు ఇలా చెప్తాడు, ఒకవేళ మీరు నేను కనుక పెళ్లి చేసుకున్నట్లయితే నా అన్నదమ్ములు 4గురు సన్యాసం పుచ్చుకుంటారు. ఒకవేళ మా పెద్దన్నయ్య సన్యాసం పుచ్చుకున్నట్లయితే హస్తినాపురికి రాజుగా దుర్యోధనుడు అవుతాడు. అప్పుడు ప్రపంచమంతా అధర్మం రాజ్యం వెళ్తుంది. అది ఎవ్వరికీ మంచిది కాదు దేవి, మీరు నా మాట వినండి అంటాడు. అందుకు ద్రౌపది ఒప్పుకోనంటుంది. ఇక ఈ సమస్యకు పరిష్కారం ఏంటో అర్థం కాక అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి వేదవ్యాస మహర్షి వస్తారు. ఆయనకు ఈ పాండవులు జరిగిందంతా చెప్తారు. అప్పుడు ఆయన ఇలా అంటారు, ద్రౌపదిని మీ 5గురు అన్నదమ్ముళ్ళు పెళ్లి చేసుకోండి అని. అది విని ద్రౌపది వెంటనే కోపం బాధతో ఇలా అంటుంది, నేను ఒక స్త్రీని, ఒక స్త్రీ ఎక్కడైనా 5గురిని పెళ్లి చేసుకుంటుందా, నేనేమి ఆటబొమ్మని కాదు అంటుంది. అప్పుడు వేదవ్యాస మహర్షి ద్రౌపది దగ్గరికి వెళ్తారు. దగ్గరికి వెళ్ళి ఆమె తల మీద చెయ్యి పెట్టి ఆవిడకు ఆవిడ పూర్వజన్మ గురించి తెలిసేలా చేస్తారు. అది ఏంటంటే, పూర్వజన్మలో ద్రౌపది భర్త కోసం మహాదేవుడిని ప్రార్థిస్తుంది, ఒక తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ద్రౌపది 5 సార్లు నాకు భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి అంటుంది. అది విన్న శివుడు, వచ్చే జన్మలో నీకు 5గురు భర్తలుంటారు అని చెప్తాడు. కాబట్టే ఈ జన్మలో ఇలా జరిగింది అనే విషయం తెలిసేలా చేస్తాడు ఆమెకు. ఇక అది తెలుసుకున్న తరువాత ద్రౌపది 5గురితో పెళ్లికి ఒప్పుకుంటుంది. ఇక వేదవ్యాస మహర్షి పాండవులతో ఇలా చెప్తాడు, తల్లి మాటను పాటిస్తూ మీరందరూ ద్రౌపదిని పెళ్లి చేసుకోవడం ధర్మమే అని చెప్తాడు. ఇక పాండవులు, ద్రౌపది, వేదవ్యాస మహర్షి, కుంతీదేవి అందరూ ద్రుపద మహారాజు వద్దకు వెళ్తారు. వెళ్ళి జరిగిందంతా చెప్తారు. అలానే యుధిష్ఠిరుడు వారు పాండవులని, అక్కడ ఉన్నది తమ తల్లి కుంతీదేవి అని కూడా పరిచయం చేస్తాడు. ఇక నా కూతుర్ని గెలుచుకుంది అర్జునుడే అని తెలుసుకొని సంతోషపడతాడు. అలానే మేము 5గురం ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలి అని చెప్తాడు. అది విని ద్రుపద మహారాజు ఆశ్చర్యపోతాడు. ఇలా అంటాడు, నా కూతురికి 5గురితో పెళ్లి ఏంటి అని. అప్పుడు వేదవ్యాస మహర్షి ద్రుపద మహారాజుకు కూడా పూర్వజన్మలో జరిగింది మొత్తం తెలిసేలా చేస్తాడు. అలానే ఇలా కూడా చెప్తాడు, పాండవులు ద్రౌపది కారణ జన్ములు, వారికి ఇలా జరగాలని ముందే రాసిపెట్టి ఉంది.
అలానే ఈ పాండవులు రేపు పాపాత్ములని శిక్షించబోతున్నారు. వారందరినీ కలిసికట్టుగా ఉంచగలిగేది కేవలం ద్రౌపది మాత్రమే అని చెప్తాడు. ఇక అది విని ద్రుపద మహారాజు పెళ్లికి అంగీకరిస్తాడు. ఇక ద్రుపదుడు భారీ ఎత్తున ద్రౌపదికి పాండవులకి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తాడు. ఆ పెళ్లికి శ్రీకృష్ణుల వారు, నారద మహర్షి, అలానే చాలా మంది రాజులు వస్తారు. ఇక నారద మహర్షి ద్రౌపదికి 5గురితో పెళ్లికి ఉన్న నియమాలేంటి అంటే కాపురానికి ఉన్న నియమాలేంటో చెప్తాడు. అవి ఏంటి అంటే ద్రౌపది సంవత్సరానికి ఒకరికి మాత్రమే భార్యగా ఉంటుంది. అంటే మొదటి సంవత్సరం యుధిష్ఠిరుడికి భార్యగా ఉంటే రెండవ సంవత్సరం భీముడికి, ఆ తర్వాత అర్జునుడికి అలాగా. అలానే ఒకవేళ యుధిష్ఠిరుడికి భార్యగా ఉన్నట్లయితే ఆ సంవత్సరంలో మిగతా 4గురిని కేవలం మరుదులుగా మాత్రమే చూడాలి. అలానే చిన్నవారిని కొడుకుగా చూడాలి. మరుసటి సంవత్సరం భీముడికి భార్యగా ఉన్నప్పుడు యుధిష్ఠిరుడిని బావగారిగా మాత్రమే చూడాలి. అంటే మామ స్థాయిలో గౌరవం ఇవ్వాలి అని. అసలు వినడానికే చాలా ఇబ్బందిగా ఉంది కదా ఇదంతా. ఈ సంవత్సరం భర్తగా అనుకున్న వాళ్ళని వచ్చే సంవత్సరం అయితే బావగారిగానో లేకపోతే మరిదిగానో అనుకోవాలి, లేదా కొడుకుగా అనుకోవాలి. మళ్ళీ కొడుకుగా మరిదిగారిగా అనుకున్న వారిని వచ్చే సంవత్సరంలో భర్తగా చూడాలి. ఇలాగా ఒక స్త్రీ ఇన్ని పాత్రలు పోషించాలి. అలానే పాండవులకు కూడా నియమాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకవేళ ద్రౌపది యుధిష్ఠిరుడికి భార్యగా ఉన్నప్పుడు మిగతా 4 పాండవులు ఆవిడను కేవలం వదినగారిగా మాత్రమే చూడాలి. లేదా వారికంటే చిన్నవారికి భార్యగా ఉన్నప్పుడు మరదలిగా చూడాలి. ఎవరికి భార్యగా అయితే ద్రౌపది ఉంటుందో వారు నివసిస్తున్న భవనంలోకి పాండవులలో ఏ ఒక్కరూ వెళ్ళకూడదు. ఒకవేళ ఆ నియమాన్ని ఉల్లంఘించినట్లయితే 12 సంవత్సరాల పాటు వనాలకి వెళ్లి తపస్సు చేసుకోవాలి. ఇలాగా ఈ కఠినమైన నియమాలన్నీ అటు ద్రౌపది ఇటు పాండవులు అందరూ జీవితాంతం పాటించారు. ద్రౌపది ఒకటేసారి ఇన్ని పాత్రలు పోషించింది కాబట్టి ఆవిడ మహాపతివ్రతలలో ఒకరయ్యారు. ఇక ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కేవలం అర్జునుడికి ద్రౌపదికి మాత్రమే పెళ్లి జరగాల్సి ఉంది. కానీ వారిద్దరూ కూడా వారి విధికి తల వంచి అటు ద్రౌపది 5గురిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇటు అర్జునుడు కూడా తనకి మాత్రమే భార్య అవ్వాల్సిన ద్రౌపదిని 4 అన్నదమ్ములతో పంచుకోవడానికి ఒప్పుకున్నాడు. ఆ విషయం అలా పక్కన పెడితే ఇక నియమాలు చూసారా, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా చూడాలి ఆవిడ్ని. అలానే ఆవిడ కూడా ఆ 5గురు పాండవుల్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చూడాలి. అసలు ఎంత కఠినమైన పరీక్ష ఇదంతా, ఎంత కఠినమైన రోజులు, ఎంత కఠినమైన తపస్సు. 1, 2, 3, 4 రోజులు కాదు, జీవన పర్యంతం ఇలాగే చేశారు వారందరూ. నాకు ఇక్కడి వరకు మహాభారతం తెలుసుకున్న తర్వాత అసలు ఇంత కఠినమైన జీవితాన్ని వీరసలు ఎలా జీవించారా అనుకున్నాను. ఇక మీ అందరికీ ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.